హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను సింపుల్గా అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికి కాను ముందు ఒక ఉల్లిపాయ, అలానే 2 అరటికాయలు తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. వీటన్నిటిని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. అరటికాయ కొంచెం జిగురుగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి దాన్ని ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి కావాల్సిన పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఈ ఫ్రై అయితే సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్, అలానే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయను కూడా ఇందులో వేసుకోవాలి. అరటికాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలు ఉన్న వాటర్ అంతా దిగిపోయి చక్కగా మగ్గుతుంది. చూసారు కదా, చూపిస్తున్న విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా మూత పెట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.